క్రిస్మస్ బైబిల్ గ్రంథంలో ఎవరెవరు చేశారు? దేవదూతలు చేసుకున్నారు, గొల్లలు చేశారు, జ్ఞానులు చేశారు. కాబట్టి క్రిస్మస్ చెయ్యకూడదు అనేవాడు బైబిల్ సరిగ్గా చదవలేదు. కానీ ఇది ఆచార పండుగ కాకుండా ఆత్మీయంగా చేసుకోవాలి. ముఖ్యంగా దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి తెలుసుకుని తెలియని వారికి తెలియజేయడానికే ఈ పండుగ. ఆలోచిస్తారు అందరూ కూడా, ఈ నెలంతా క్రిస్మస్ అంటే ఏంటి, దాని గురించి అర్థం తెలుసుకోవటమే క్రిస్మస్ పండుగ కాలం. కాబట్టి మనం ఒక్కొక్క క్రమంలో ఒక్కొక్క వివరాన్ని మనం తెలుసుకుందాం. ఈరోజు మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చుతామని చెప్పారు. మొదటి మాట, తర్వాత మిగతా జ్ఞానం చేద్దాం. ఈ జ్ఞానులు అని బైబిల్ రాసిందంటే వారు చాలా జ్ఞానం గలవారు. పైగా తూర్పు దేశము అంటే ఇంచుమించుగా భారతదేశము ఈ పక్కన ఉన్న దేశాల నుంచే వాళ్ళు వెళ్ళారు. తూర్పు జ్ఞానులు. ఈ జ్ఞానులు ఖగోళ శాస్త్రజ్ఞులు. వీళ్ళు ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంటుంది అనేది గమనిస్తూ ఉంటారు. వీళ్ళకి గ్రంథాల ప్రకారం నక్షత్రం ఒకటి కనబడింది. ఈ నక్షత్రం గురించి వాళ్ళు ఆ శాస్త్రాలన్నీ చూసినప్పుడు దేవుని కుమారుడు పుట్టినప్పుడు ఒక ప్రత్యేకమైన నక్షత్రం ఆకాశంలో ఉంటుంది అని వారు చూశారు. కాబట్టి ఈ కొత్త నక్షత్రం యేసుక్రీస్తుని చూపే నక్షత్రం. ఇక్కడ చాలా చక్కగా బైబిల్లో రాశారు, ఆయన నక్షత్రం, ఆయన నక్షత్రం. కాబట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది, ఆదికాండంలో ఆయన నక్షత్రములను చేశాను, జ్యోతులను, చిన్న జ్యోతులు, పెద్ద జ్యోతులు, కాలములు సమయములు సూచించడానికి ఆయన చేశాడు కనుక ఆయనే తను పుట్టేటప్పుడు ఒక నక్షత్రాన్ని పంపించాడు. హల్లెలూయా. అలాగే సంఖ్యాకాండంలో అంటాడు, నక్షత్రము యాకోబులో ఉదయించు, రాజదండము ఇశ్రాయేలులో లేచు. యాకోబు నుంచి, యోధా గోత్రం నుంచి నక్షత్రం వస్తుందని ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల కింద రాయబడింది. ఈ నక్షత్రము యేసుక్రీస్తు నక్షత్రం. 2, రాజదండము, ఆయన రాజుగా కూడా వస్తాడు. ముందు నక్షత్రం వచ్చింది, తర్వాత రాజు వస్తాడు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మొత్తం సృష్టి అంతా ఆయన చేతులను ఉంది. కాబట్టి నక్షత్రం అంటే ఎవరు చేయగలరు? నక్షత్రాలు చేసే శక్తి ఎవరికి ఉంది? దేవుడికి తప్ప. కాబట్టి స్పష్టంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే యేసుక్రీస్తు సంపూర్ణమైన దేవుడు. హల్లెలూయా. నక్షత్రాన్ని బట్టి ఆయన దేవుడు అని అర్థమైపోయింది మనకి. సరే, తర్వాత ఈయన్ని చూపించే నక్షత్రాలుగా దానియేలు వర్ణించాడు. ఎవరైతే నీతి మార్గంలో అనేక మందిని తిప్పుతారో
వారు నక్షత్రాలై ప్రకాశిస్తారు. తర్వాత మనం అందరం ఏమవుతామంటే పరలోక రాజ్యంలో ఆయనతో పాటు వెలుగులో ఉంటాము. ఇక్కడ నక్షత్రముగా మనకు డ్యూటీ పెట్టాడు. ఏ నక్షత్రం అయితే యేసు క్రీస్తు నక్షత్రము అనబడిందో అలాగే మనం అందరం యేసు క్రీస్తు ఏర్పరచుకున్న నక్షత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. మనం యేసుని ఎరగని వారికి యేసును చూపించే నక్షత్రం. మనం నక్షత్రము వెలుగునిస్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ నక్షత్రం ఏం చేసిందో మనం అదే చేయాలి. అదే సువార్త. నక్షత్రం ఏం చేసింది చూద్దాం. నక్షత్రము చూచి పూజింపవచ్చితిమి. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ జ్ఞానులు ఎంత గొప్పవారైనప్పటికీ వారికి దైవ జ్ఞానం లేదు, లోక జ్ఞానమే. కానీ దేవుడు ఆయన పిల్లలకి దైవ జ్ఞానం అని పేరించాడు. కాబట్టి లోక జ్ఞానం ప్రకారం వాళ్ళు ఆలోచించింది ఏంటంటే రాజు. జాగ్రత్తగా వినాలి. రాజు అంటే రాజుగారి ఇంట్లో పుడతాడు. రాజు రాజుగారి ఇంట్లోనే పుడతాడు. కాబట్టి వాళ్ళు నేరుగా హేరోదు రాజుగారి దగ్గరికి వచ్చారు. అది వాళ్ళ జ్ఞానం. రాజుగారి ఇంట్లో పుట్టాలి కదా, అంతే కదా. చూసారా, ఇక్కడ చూడండి, హేరోదు రాజు దగ్గరికి వచ్చారు. అప్పుడు రాజుగారు కలవరపడ్డారు. ఎందుకు కలవరపడ్డారు అనే విషయాన్ని నేను వివరిస్తాను. నేను రాజు అయి ఉండగా ఇంకొక రాజు వచ్చేస్తే నేను ఏమైపోతాను? అంతేకాదు, నా తర్వాత మా అబ్బాయి రాజు అవ్వాలి, అతని తర్వాత వాళ్ళ అబ్బాయి రాజు అవ్వాలి. ఈయనెవరు? అందుకే ప్రభు అన్నాడు పిలాతుతోటి, కంగారు పడకండి, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. హల్లెలూయా. ఈ రాజు పరలోక రాజ్యపు రాజు. హల్లెలూయా. 5 ఏళ్ళకి 3 ఏళ్ళకి 10 ఏళ్ళకి 100 ఏళ్ళకి ఊడిపోయే రాజు కాదు, నిరంతరము రాజు అయ్యన్నాడు. హల్లెలూయా. అలాగే మనం కూడా తాత్కాలికంగా జీవించడానికి యేసు నమ్ముకోకూడదు. ఈ తాత్కాలికమైన బ్రతుకుల కోసం మనం యేసు నమ్ముకోకూడదు. శాశ్వత జీవం కొరకు యేసుని నమ్ముకోవాలి. ఇక్కడుండే వేషాలు, ఇక్కడుండే జీవితాలు చాలా స్వల్పం, క్షణభంగురం, అంతలో గడిపడి అంతలో మాయమైపోతాయి. కాబట్టి మనం చూపించే రాజు ఈ లోకానికి రాజు కాదు. హల్లెలూయా. మనం చూపించే రాజు చెప్పాలి, ఈ లోకానికే రాజు కాదు. కాబట్టి మన రాజ్యము ఈ లోకానికి సంబంధించింది కాదు. మళ్ళీ చెప్పాలంటే మనము లోక సంబంధంలో జీవించకూడదు. హల్లెలూయా. అర్థమైంది మీకు? రాజు పరలోకపు రాజు, మనం పరలోకపు రాజ్య సంబంధులం. కనుక మనం అందరికీ చెప్పవలసింది ఏంటంటే, మేమేదో పొలాలు, ఇళ్ళు, భవనాలు కొనుక్కోవడానికి ఇక్కడికి రాలేదు. మేము ఇక్కడ బాగా ధనాన్ని సమకూర్చుకోవడానికి ఇక్కడికి రాలేదు. మేము క్రీస్తు యేసు కొరకు జీవించడానికి వచ్చాము. హల్లెలూయా. మాకేం అవసరం లేదు, ఈ లోకంలో మాకేం అవసరం లేదు. మాకు దేవుడు ఉన్నాడు.
ఈ లోకంలో మేము జీవించినంత కాలం మా అవసరాలు దేవుడు తీరుస్తాడు. మేము ఈ లోకంలో పరలోక సంబంధులుగా జీవించడానికి వచ్చాం. హల్లెలూయా. గలాతీయుడు అన్నాడు, నా రాజ్యము గనక ఈ లోక సంబంధమైనదైతే వీళ్ళందరినీ నా పిల్లలు సంతోషివారు. నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. కాబట్టి క్రైస్తవులు గ్రహించవలసింది ఏంటంటే, మనం ఈ లోక సంబంధుల్లాగా తిట్టుకోవటం, కొట్టుకోవటం, డబ్బుల కోసం రాత్రి పగలు ఏడవటం, నీచమైన పనులు, అబద్ధాలు, మోసాలు, కుట్రలు, వ్యభిచారాలు, దూషణలు, దరిద్రాలు మన జీవితంలో కనబడకూడదు. హల్లెలూయా. నక్షత్రం ఎలా ప్రకాశిస్తుందో మనం కూడా అలాగే ప్రకాశించాలి. మనము ప్రత్యేకంగా జీవించాలి. ఎక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తు ఎలా కనిపించాడో, పౌలు ఎలా కనిపించాడో మనము అలాగే కనిపించాలి. మనము అందరిలోనే ఉండాలి, కానీ ప్రత్యేకంగా ఉండాలి. హల్లెలూయా. ఆయన 10,000 మందిలో ప్రత్యేకంగా కనిపిస్తాడు. అది పరమగీతం. ప్రత్యేకత అంటే అందం కాదు, ప్రత్యేకత అంటే ఎత్తు డ్రస్సులు కాదు, ప్రత్యేకత అంటే పరిశుద్ధ జీవితం. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఈ నక్షత్రం ప్రత్యేకమైన నక్షత్రం. అలాగే ఆకాశంలో ఎప్పటికీ వెలుగులేని నక్షత్రాలు కొన్ని ఉంటాయి. చీకటి నక్షత్రాలు, వెలుగిచ్చే నక్షత్రాలు, వెలుగు లేని నక్షత్రాలు. ఈ వెలుగిచ్చే నక్షత్రాలుగా మనం ఉండాలి. మాడిపోయి కూలిపోయి పనికి మారినటువంటి చీకటి గల బ్రతుకులు కలిగిన నక్షత్రాలుగా మనం ఉండకూడదు. హల్లెలూయా. అర్థమవుతుంది అందరికీ? నేను ఎప్పుడూ ఒకటే బోధిస్తాను, మీరు ప్రత్యేకంగా జీవించాలి. అందరిలాగే మీ మాటలు, అందరిలాగే మీ చేతలు, అందరిలాగే మీ వస్త్రధారణ, అందరిలాగే మీ గొడవలు ఉంటే మీరు ఎలా నక్షత్రాలు కాగలరు? ఎప్పటికీ యేసుని మీరు చూపించలేరు. కాబట్టి ఈ నక్షత్రం ప్రత్యేక నక్షత్రం. అలాగే మనం ప్రత్యేకమైన నక్షత్రం. హల్లెలూయా. మన బ్రతుకులో, మన మాటలో, మన చూపులో, మన జీవితంలో ఆ వెలుగు కనిపించాలి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, నిమ్ము తేజరిల్లుము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమా నీపైన. జనులందరూ కూడి వచ్చుచున్నారు, నీ గుండె ఉప్పొంగగా ఐశ్వర్యం, నీ వైపు త్రిప్పబడుచున్నది. యెహోవా స్తోత్రములో అందరూ, యెహోవా స్తోత్రములో
నీతిని సమాధానము నీతిని భూషణములుగా అలంకరించును. భూషణములుగా అలంకరింతును. నీ దేశమున ప్రఖ్యాత రక్షణ నీ దేశమున ప్రఖ్యాత రక్షణ కొలువై ఉండును యెహోవా వాక్కు. కొలువై ఉండును యెహోవా వాక్కు. తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. నీ దుఃఖ దినములు సమాప్తమాయెను. నీ దుఃఖ దినములు సమాప్తమాయెను. నీ జనులంతా నీతిపరులై నీ జనులంతా నీతిపరులై మహిమను పొందెదరు. మహిమను పొందెదరు. శేషములను స్వతంత్రించుకొని దేశములను స్వతంత్రించుకొని మహాబలవంతులు అయ్యెదరు. మహాబలవంతులు అయ్యెదరు. నేనే ఈ కార్యం చేయుదును యెహోవా నేనే ఈ కార్యం చేయుదును. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. 99 మార్చి 10 దేవుడు నాకు చూపించిన వాక్యాన్ని నేను ఈ పాటగా రాశాను. ఎప్పుడైతే నువ్వు నక్షత్రంగా మారిపోయావో నీ దుఃఖదినాలు సమాప్తం అయిపోయినాయి, ఇంకా దుఃఖపడాల్సిన అవసరం లేదు నీకు. ఎప్పుడైతే పరలోక సంబంధిగా మారిపోయావో నీ దుఃఖదినాలు సమాప్తం అయిపోయినాయి. జనముల ఐశ్వర్యం నీ ఎద్దుకు త్రిప్పబడుతుంది. అందరూ నీ వైపు చూస్తారు. నక్షత్రం. ఈరోజు సాయంత్రం నేను జస్ట్ అలాగా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ, నువ్వు చాలా పెద్దవారి దగ్గరికి వెళ్ళి నా గురించి చెప్పాల్సిన సమయం వస్తూ ఉంది. చాలా స్థలాలకు నిన్ను నడిపిస్తాను. కొన్ని పేర్లు కూడా దేవుడు చెప్పాడు. ఆశ్చర్యపోయాను నేను. కాబట్టి మనం నక్షత్రాలుగా చేయబడ్డాం. ఈరోజు సందేశం వినేటప్పటికీ మీరు ఎలాగైపోవాలంటే మీ ప్రవర్తన పూర్తిగా మారిపోవాలి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవటం, గొడవలు పెట్టడం, ఇక్కడ అక్కడ మాట్లాడటం, లేనిపోని మాటలు మాట్లాడటం, మీ బుద్ధులు మీ హృదయాలు పూర్తిగా మారిపోవాలి. మీ పని ఒక్కటే. యాంగిషో గారిని అడిగారు ఒక గొప్ప ఇంటర్వ్యూలో. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి మీటింగ్ పెడతారు. 20 లక్షల మంది వస్తారు ఆయన దగ్గరికి. 2000 ఎకరాల గురపు మైదానాన్ని తీసుకుంటాడు ఆయన సభలకి. 3 రోజులు 20 లక్షల మంది వస్తారు. ఆయన అడిగారు, మీరు ఇంత గొప్పవారు అవటానికి గల కారణం, మీ దగ్గరికి ఇన్ని లక్షల మంది రావటానికి గల కారణం ఏంటి అని అడిగితే ఆయన అన్నాడు, నేను కేవలం యేసు కొరకు మాత్రమే జీవిస్తున్నాను కనుక అంతమంది వస్తున్నారు. హల్లెలూయా. యేసును చూపిస్తాడు, యేసు కొరకు జీవిస్తాడు, యేసుతోటే జీవిస్తాడు. రెండో పని ఆయనకి లేదు, రెండో ఆలోచన ఆయనకి లేదు. అలాగే దేవుడు నాకు అప్పచెప్పిన పని యేసును చూపించడం, యేసును ప్రకటించడం మీకు అప్పచెప్పిన పని. ఒకవేళ మీరు అడగొచ్చు, అయ్యా మరి మేము సేవకులం కాదు, సేవకులంటరం కాదు, మీరంటే సేవకులు, మేమెలాగ యేసును చూపించాలి? మీ వంటలో, మీ కాపురంలో, మీ పనిలో, మీకు దేవుడిచ్చిన జీవితంలో యేసును చూపించవచ్చు. హల్లెలూయా. మీ ప్రవర్తనలో, మీ జీవితంలో యేసును చూపించే అవకాశం ప్రతి పనిలోనే ఉంది. ప్రతి పనిలోనే ఉంది.
ఒక సువార్తే కాదు, ఏ పనిలో అయినా యేసుని చూపించవచ్చు. ఒక పెద్ద వ్యాపారవేత్త హైదరాబాద్లో మొత్తం ఆయన షాప్ నిండా యేసు నమ్మునుండే పెట్టుకున్నాడు. ఒక ఆయన అడిగాడు, ఏంటంటే మరి మీ షాపులో అందరిని వాళ్ళే పెట్టుకున్నారు? వాళ్ళైతే నన్ను మోసం చేయరని పెట్టుకున్నాను. హల్లెలూయా. ఎక్కడైనా యేసుని చూపించవచ్చు, మీరు ఎవరి దగ్గరైనా యేసుని చూపించవచ్చు. అర్థమైందా? తణుకులో ఒక ఆయన 20 ఎకరాల పొలము యేసుని నమ్ముకున్న ఆయనకు అప్పచెప్పాడు చేయమని. అప్పుడే 16 సంవత్సరాలు అయిందట. అతను అంటున్నాడు, ఓనర్ గారు, చాలామంది నా పొలం చేశారు, అబద్ధాలు ఆడారు, మోసం చేశారు. ఈ యేసుని నమ్ముకున్న ఈయన ప్రతి సంవత్సరం నాకు కరెక్ట్గా పంట తీసుకొచ్చిస్తాడు. హల్లెలూయా. యేసుని ఏ పనిలో అయినా, నీకు అప్పగించిన పని ఏదైనా యేసుని చూపించవచ్చు. కేవలం వాక్యాలు చెప్పి పాటలు పాడే కాదు. నీ వైవాహిక జీవితంలో నువ్వు చదువుకునేటప్పుడు ఆ కోడల్ని, ఆ అమ్మాయి ఎంసీఏ ఫైనాన్స్ చేస్తున్నప్పుడు, MBA బస్సులో వెళుతూ వస్తూ ఉండేదంట. చాలామంది ఆ అమ్మాయిని డ్రైవర్తో సహా అందరూ, ఏమ్మా నువ్వు మాట్లాడకుండా ఒక ప్రత్యేకంగా ఒక పక్కన కూర్చుని ఎప్పుడో ఏదో చూసుకుంటూ ఉంటావు, నువ్వు ఎవరితోటి కలవేంటి అని అడిగారట. ఆ అమ్మాయి ప్రత్యేకంగా చదువుకుని, ప్రత్యేకంగా పెరిగి, ఒక ప్రత్యేకమైన వ్యక్తికి కోడలుగా, ప్రత్యేకమైన వ్యక్తికి భార్యగా వచ్చింది. హల్లెలూయా. కాబట్టి మన జీవితం, జీవించే జీవితం చదువులో యేసుని చూపించవచ్చు, పనిలో యేసుని చూపించవచ్చు, ఆయన చేస్తున్న పనిలో యేసుని చూపించవచ్చు, ఆటోతోలే ఆయన చూపించవచ్చు, బస్సుతోలే ఆయన చూపించవచ్చు. ఏ పనిలో అయినా ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పారు, ఏ పనివాడైనా యేసువాడైతే ఆ పని ప్రత్యేకపరచబడుతుంది. హల్లెలూయా. ఒక వంటలో చూపించవచ్చు. అర్థమవుతుంది మీకు అందరికీ? మేము ఎలాగ యేసుని చూపించగలం? మీకు దేవుడిచ్చిన దాంట్లో యేసుని ఒక కోడలుగా, ఏది కోడలు, ఇంకో కోడలు ఏది, పిల్లోడు తల్లి ఏది, ఎక్కడుంది? ఆ కోడలు, ఈ అమ్మాయి పెనుమంచుల్లో అత్తగారింటికాడ చుట్టుపక్కల వాళ్ళకి యేసుని చూపించాలి. పెళ్లి కాబోయే అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత యేసుని చూపించాలి. పెళ్ళైన అల్లుడు అత్తగారింటికాడ యేసుని చూపించాలి. ఆ కోడలను బట్టి ఆ ఇంటి వారు, ఈ అల్లుడిని బట్టి ఈ ఇంటి వారు ఆనందించాలి. హల్లెలూయా. ఎవరైనా యేసునే చూపించాలి. అందుకు ఏర్పాటు చేయబడ్డారు. సంఘము యేసుని చూపించాలి. అదే నక్షత్రం. రాలింగలో కాపురాలు చేస్తున్నవారు, వేల్పూర్లో కాపురాలు చేస్తున్నవారు, కత్తోపాడు, అనేక ప్రాంతాల్లో మీ చుట్టూ ఉన్నవారికి మీరు యేసుని చూపించాలి. హల్లెలూయా. మీ పిల్లలు, మీ జీవితాలు యేసుని చూపించాలి. హల్లెలూయా. అప్పుడట దేవుడు మాటిస్తున్నాడు, నీ దుఃఖ దినములు, అసలు నీకు దుఃఖపడాల్సిన అవసరం రాదు. తల్లిదండ్రులు పిల్లల్ని యేసులాగా పెంచాలి. క్రమశిక్షణ గుర్తుపెట్టుకోండి. కాబట్టి
రాజు ప్రధాన యాజకులు అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టును, క్రీస్తు ఎక్కడ పుట్టును లేఖనాలు. యూదయ దేశపు బెత్లెహేము అంటే రొట్టెలు గల గ్రామం అని అర్థం. చిన్న గ్రామం యూదయ దేశపు బెత్లెహేము. యూదా ప్రధానులలో ఎంత మాత్రమైన అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును. దేవుడు యేసుని ఎక్కడ పుట్టాలని నిర్ణయించాడంటే అడుగు వేసి గ్రామంలోకి వెళ్ళలేనటువంటి భయంకరమైన గ్రామంలో పుట్టించాడు. హల్లెలూయా. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆయన కార్యాలన్నీ కూడా. అంటే ఈ బెత్లెహేము అనే గ్రామాన్నట తృణీకరించారంట. ఆ ఊరు ఎవడెళ్తాడు, ఊళ్ళో ఎవడు ఉంటాడు, ఆ ఊరికి ఎవరు వెళ్ళరు, ఆ ఊళ్ళో ఎవరు ఉండరు, ఆ ఊరు అసలు మంచి ఊరు కాదు. ఈ నతనీయులు అంటాడు, నజరేతులోంచి మంచిదేమని వస్తుందా? నజరేతు అది కూడా మంచి ఊరు కాదు. వేల్పూరు మంచి ఊరు కాదు, రాలింగి మంచి ఊరు కాదు. కానీ దేవుడు ఎన్నుకున్నవారు ఈ గ్రామాల్లోంచి వస్తున్నారు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా తృణీకరించిన వారి వైపు చూస్తాడు. ఈమె నాకు అక్కర్లేదు, ఇతను నాకు అక్కర్లేదు, ఆవిడ నాకు అక్కర్లేదు, వీళ్ళు నాకు అక్కర్లేదు, ఈ గ్రామం నాకు అక్కర్లేదు, అది నాకు అక్కర్లేదు, ఇది నాకు అక్కర్లేదు, ఇది నాకు అక్కర్లేదని ఒక మూల పడేస్తారు. ఎవరు అక్కర్లేదు అంటారు, ఎవరు అక్కర్లేదని ఆ మూల పడిపోయి ఉందట. ఏ వస్తువు కానీ మనిషి కానీ కదా, అది నాకు కావాలంటాడు. హల్లెలూయా. దాన్ని వీళ్ళందరూ ఆశ్రయించేలాగా చేస్తాడు. చాలా అద్భుతమైన దేవుడు. మనం యేసుక్రీస్తు గురించి గ్రహించగలగాలి. అందుకే సువార్తలు మనం యేసు గురించి చెప్పాలి. యేసులో లేనప్పుడు నువ్వు ఎలా ఉన్నావో, యేసులో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావో ఆ మార్పు ప్రస్ఫుటంగా అందరికీ కనపడాలి. ఇదివరకు అందరితోటి గొడవ, అందరితోటి దెబ్బలాట, అందరితోటి వ్యతిరేకం. ఆయన కొండలరావు గారు అక్కడ నుంచుని ఉన్నారు. ఈయన బాగున్నారా? ఆయన ఏమంటే మీరు ఒకసారి క్రిస్మస్ మీటింగ్లో చెప్పాడు ఆయన, అంతకుముందు ఆ పైపు కాడ కొట్టు సచ్చివారండి, మీరు సంఘం పెట్టాక దెబ్బలాట్లు ఆగిపోయినాయి అన్నాడు. హల్లెలూయా. మనం యేసుని మన జీవితంలో చూపించాలి, మన బ్రతుకులో చూపించాలి, మన మాటలో చూపించాలి. అది క్రిస్మస్. హల్లెలూయా. అంతేగాని ఊరికే పండగలు చేసుకుని భోజనాలు చేసి రొట్టె ముక్కలు తిని అది కాదండి. సో మనం నక్షత్రాలం, దేవుణ్ణి చూపించే నక్షత్రాలం. కాబట్టి ఈ బెత్లెహేము అనే కుగ్రామాన్ని, అందరూ వద్దనుకున్న గ్రామాన్ని, ఎవ్వరు వద్దనుకున్నటువంటి ఆ ప్రదేశాన్ని దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు కోరుకున్నాడో 2025 సంవత్సరాల నుంచి అందరూ బెత్లెహేము గురించి మాట్లాడవలసిందే. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఎవరో ఆవిడ గురించి మాట్లాడుకోవాల్సిందే, యోసేపు ఎవరో ఆయన గురించి మాట్లాడుకోవాల్సిందే. కాబట్టి దేవుడు ఎన్నుకున్న వారికి ఘనత వస్తుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి మనందరం అందుకొరకు నియమించబడ్డాం. పౌలుతోటి అననీయ అంటాడు, సహోదరుడా తొందరగా నీ పాపాలను కడిగేసుకో, నువ్వు దేవుని చేత పిలువబడ్డావు, నువ్వు ప్రత్యేకించబడ్డావు. అంతే. ఆ రోజున సౌలు పౌలుగా మారి
జీవితకాలము యేసుక్రీస్తులాగే జీవించాడు. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఈరోజు అర్థం చేసుకోండి. జీవకుమారి కుటుంబం ప్రత్యేకంగా ఎలాంటి వాడు యేసు. పాటలు పాడుతున్నారు, వాక్యాలు వింటున్నారు, మారేరా? ఎలాంటి వాడు యేసు. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచిన వింది మరి ఒకరు. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచిన వింది మరి ఒకరు. బంతులాడినారు, పలు బాధలు పెట్టారు. బంతులాడినారు, పలు బాధలు పెట్టారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, తన మోము పైన ఊసింది మరి ఒకరు. చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నువ్వు ఒకటి మాట్లాడితే నేను 100 మాట్లాడతాను, నువ్వు 100 మాట్లాడితేనే 1000 మాట్లాడతాను. ఒక ఆవిడ మా ఇంటికి వచ్చింది, నేను ఒక్క మాట అన్నానంటే ఆవిడ 100 మాటలు అంది. అంతే. ఎవరమ్మా అన్నాను. పలానా ఆవిడ మీ చర్చికి వస్తుందండి. బూతులు ఎలా తిడుతుంది. నేను కేకేశాను, నిజమేనా అన్న. మరి నన్ను తిట్టిందండి. మరి నువ్వే ఎక్కువ తిట్లు తిట్టావంట కదా అంటే, తిట్టినప్పుడు మరి తిట్టిన ఏంటండి, మరి తిట్టొద్దు అన్నాడు కదమ్మా యేసయ్య అంటే, బైబిల్లో ఉన్నట్టు కుదురుతుంది ఏంటండి? బైబిల్లో ఉన్నట్టు కుదరదు, కానీ నువ్వు మందిరానికి ఆగు అన్నాను. మళ్ళీ మందిరానికి వచ్చావంటే జాగ్రత్త, నా దగ్గర శక్తి ఉంది, మంచం మీద నుంచి ఎప్పటికీ లేకుండా చేస్తాను. మళ్ళీ మందిరానికి వచ్చావంటే అన్నాను. దేవుని స్తోత్రం. ఎందుకు నమ్ముకున్నారు మీరు దేవుణ్ణి? ఏళాకోళానిక? ఏళాకోళంగా నమ్ముకున్నారా? అలా అయితే వదిలిపెట్టండి, భరించండి, దీనుడై ఉండండి, తలదించుకోండి, నింద భరించండి, దుఃఖాన్ని భరించండి, బాధను భరించండి. రాత్రి ఒక అమ్మాయి సాక్ష్యం చెప్తుంది. తలలో పేలంట, తలలో చీమంట, తలలో కురుపులంట. అందరూ బయటికి గెంటేశారంట. ఒక సువార్త పత్రిక దేవుడు స్వస్థపరుస్తాడని పడితే ఆ పత్రిక ఒక రాయి కింద పెట్టి కాలువ దగ్గరికి వెళ్ళి ఇంట్లో స్నానం కూడా చేయనిచ్చేవారు కాదట. వాసనట తల. ఆ నీళ్ళల్లో మునిగి స్నానం చేస్తూ ఉండేదంట. ఒకరోజు దేవుడికి ప్రార్థన చేసుకుందట. ఒక అతను వచ్చాడంట వాళ్ళేంటి వచ్చి ఒక మెడిసిన్ ఇచ్చాడంట. అమ్మాయి ఇది పలానా ఆటలు మందారాకులు అన్నీ కలిపి ఇది రాసి తలకు రాయండి అని చెప్పి ఎవ్వరూ దగ్గరికి రాకుండా ఉండేటటువంటి ఆ అమ్మాయి దగ్గరికి ఆయన వచ్చి తల మీద చేసి, అయ్య బాబాయ్ నా తల మీద చేస్తున్నారు వాసన, ఏం పర్వాలేదు అన్నారు. మళ్ళీ ఆ సువార్త పత్రిక అక్కడ పెట్టుకుని మళ్ళీ ప్రార్థన చేసుకుని ఆ తల మీద మొత్తం అంతా రాసుకుని ఆ నయమానులాగా తలంచుకొని కుష్ఠరోగగ్రస్తుడైన నయమాను 7 సార్లు నీటిలో మునిగాడనే మాట గుర్తు చేసుకుని ఈ తలంతా రాసుకుని ఆ నీటిలో మునిగి లేచి ప్రభువా 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 నయమానుని స్వస్థపరిచిన దేవుడా అని ప్రార్థన చేసి పైకి వచ్చేటప్పటికి తలంతా మామూలుగా అయిపోయింది.
చాలా బాగుంది. ఇప్పుడు మనిషి సాక్ష్యం చెప్తుంది. కుళ్ళిపోయిన తల, వాసన వచ్చిన తల. మీరు చిన్న చిన్నాటికి బాధపడిపోతున్నారు. ఆ అమ్మాయిని బయటికి గెంటేసి, తల్లిదండ్రులు బయట తినమని ఊరంతా బయటికి గెంటేసిన ఆ అమ్మాయి ఈ రోజున మంచి ఉద్యోగం చేస్తూ ఉంది. కాబట్టి మనము ఎంత తగ్గించుకుంటామో అంత బాగుంటుంది జీవితం. నోరు కదలకూడదు, మాట్లాడకూడదు, భరించాలి నిందను, అవసరమైతే దెబ్బలు భరించాలి. నాకు మాట్లాడతాం రాదనుకుంటున్నావా? నాకు చాలా బాగా వచ్చు. మొన్న ఒక ఆవిడ వచ్చింది మా ఇంటికి. జీవితంలో మళ్ళీ అడుగు పెట్టకుండా చేశాను. నాకు వచ్చు, మర్చిపోకండి. కానీ జాగ్రత్త, మనం ఎవరి పిల్లలం? దేవుడి పిల్లలం. తగ్గించుకొని, నిందలు భరించి, అవమానాలు సహించి మనం యేసయ్యలాగా నిలబడగలిగితే మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. మార్పు చెందాలి, హృదయం మారాలి. అదే నిజమైన క్రిస్మస్. కాబట్టి ఈ తృణీకరింపబడిన వారిని ఎన్నుకుంటాడు. అంతటా హేరోదు జ్ఞానులను పిలిపించి నక్షత్రము కనబడిన పరిష్కారముగా తెలుసుకుని, మీరు వెళ్ళి శిశువు విషయమై విచారించి తెలుసుకునగానే నేను వచ్చి పూజింతునని చెప్పాను. అబద్ధం ఆడాడు. ఆయన చంపేస్తాడు. వేరొక రాజు ఉండకూడదు. వీళ్ళు అనవసరంగా రాజుగారింటికి వెళ్ళారు. రాజుగారింట్లో యేసు లేడు, కానీ రాజుగారు కదా అనుకుని అక్కడికి వెళ్ళారు. కాబట్టి ఇక్కడ నక్షత్రము, ఈ రాజుగారు మందిరంలోకి వాళ్ళు వెళ్ళి మాట్లాడుకుని ఎన్ని రోజులు ఉన్నారో అన్ని రోజులు కూడా నక్షత్రం బయటే ఉండిపోయింది. వీళ్ళు బయటకు వచ్చే వరకు, వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నక్షత్రం కదలటం ప్రారంభించింది. దీనికి అర్థం ఏంటో తెలుసా? జాగ్రత్తగా వినండి. అవతల వ్యక్తి మారడు, వినడు. అక్కడ దాకా నక్షత్రం వచ్చింది. నక్షత్రాన్ని వదిలేశారు. అక్కడ లోపలికి వెళ్ళిపోయారు. నక్షత్రం వెళ్ళలేదు. ఇది మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే, మనం మారాలనుకుంటున్న వారి గురించి ఎన్ని సంవత్సరాలైనా నిరీక్షించాలి. హల్లెలూయా. తప్పదు. నక్షత్రంతో దేవుడు చెప్పింది ఏంటంటే, వారిని యేసును చూపించే వరకు నువ్వు ఆ పని మీద ఉండు. నాకు చాలా ఇసుకు తెప్పిస్తారు కొంతమంది. అయినప్పటికీ నేను విడిచిపెట్టిన వారిని ప్రార్థిస్తూనే ఉంటాను. ఏమైనప్పటికీ వారిని యేసు దగ్గరికి నడిపించే పని నాకు మీకు అప్పగించాడు. హల్లెలూయా. మీరు విసుక్కోకూడదు, కంగారు పడకూడదు, ఇంకా అనవసరం వీళ్ళు మారరు అనకూడదు, ఇంక వీళ్ళలో మార్పు రాదు అనకూడదు, ఈ తాగుపోతాడు మారడు అనుకోకూడదు, ఈ మొండోడు మారడు అని అనుకోకూడదు. యేసు ప్రభు అన్నాడు, ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. మనుష్యులకి సాధ్యం కాదు ఇది. ఎవరికి సాధ్యం? గట్టిగా చెప్పండి. దేవుడు ఎవరినైనా మార్చగలడు. కాబట్టి ఈ నక్షత్రం అలాగే ఉండిపోయి, అప్పుడు నక్షత్రం శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి వారికి ముందుగా నడిచాను. అప్పుడు ఆ యేసు ప్రభు ఎక్కడున్నాడో అక్కడికి వచ్చి ఆగింది. హల్లెలూయా. పౌలు అన్నాడు, నేను గురి లేని వాడి వలె పరిగెత్తువాడను కాదు, గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, మన గురి ఏంటో మన గురి.
పొలమా, ఇల్లా, ఉద్యోగమా, పిల్లల, బంగారమా? ఏది మీ గురి? మీ గురి ఏది? అడగండి ఎవరినైనా. జవకుమార్ గురి ఏది? ఏదో ఒక పిల్లకి అయిపోయిందండి, ఇంకో పిల్లకి అయిపోతే చాలా, అదే గురి విడిది. ఆవిడ గురేది? నీ గురేది? నా గురేది? మరి మా పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అన్నీ బాగానే ఉన్నాయి, నా గురి అయిపోయిందా? ఏది మన గురి? ఏది నీ గురి? ఏది నీ గురి? పరలోక రాజ్యం నీ గురి. హల్లెలూయా. దేవుని రాజ్యం నీ గురి. నువ్వు ఇక్కడ జీవించినంతకాలం నీ గురి అక్కడే. అంతేకాదు, నీతో పాటు ఉన్నవారందరినీ అక్కడికి నడిపించాలి. హల్లెలూయా. నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను ప్రభువా, నీ దరినే చేరెదను. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా. యాత్రికుడను ఈ లోకములో శిలువ మోయుచు సాగిన ఇలలో, యాత్రికుడను ఈ లోకములో శిలువ మోయుచు సాగిన ఇలలో, అమూల్యమైన ధనముగా పొందితి నేను యేసునే, పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా. జాగ్రత్తగా వినండి. నాకు 80 ఏళ్ళు వచ్చినాయి ప్రభువా, ఇంకా నేను రెస్ట్ తీసుకుంటాను అన్నాడా? ఎన్నేళ్ళు పనిచేసాడు? ఎన్నేళ్ళు పనిచేసాడు? ఎన్నేళ్ళు? 120. రెస్ట్ తీసుకుంటాను అన్నాడా కాలేపు? 120 వరకు, అంటే చనిపోయే రోజు వరకు పనిచేశాడు. పౌలు, దానియేలు. అసలు బైబిల్లో రెస్ట్ తీసుకున్నది ఎవరు? నువ్వా నేనా? నువ్వు నేను రెస్ట్ కావాలి కదా. నేను ఇంకొక 5 ఏళ్ళు 4 ఏళ్ళు చేస్తాను, తర్వాత రెస్ట్ తీసుకుంటాను. నో, మరణము వరకు దేవుడు అప్పగించిన పని చేయాలి. హల్లెలూయా. నీ గురి దేవుడు. నీకు ఎంతకాలం ఆయుష్కాలం ఇచ్చాడో అంతకాలము దేవుడు కొరకు జీవించాలి. అది నీ గురి. అది నక్షత్రం. నక్షత్రం ఖచ్చితంగా ఏళ్ళకి నేను ఆ ప్రభువును చూపించేదాకా నేను వెళ్ళను. వింటున్నారా? మీ బంధువులు, మీ స్నేహితులు, మీ గ్రామస్తులు, మీకు కావలసిన వారు అందరూ యేసు వైపుకి తిరిగే వరకు మీరు ప్రార్థన చేస్తూనే ఉండాలి. అంతేకాదు, మీరు మరణించే వరకు ప్రయత్నం మానకూడదు. హల్లెలూయా. మీకు పెద్దగా చెప్పవలసిన అవసరం ఏమీ లేదు, మీ చేత చెప్పిస్తాను కదండి. మీకు 80 ఏళ్ళు, మీ అబ్బాయికి 60 ఏళ్ళు. 60 ఏళ్ళు అయినా మీ అబ్బాయి లైన్లో పడలేదు, ముసలోడు అయిపోయాడు, నువ్వు ముసలిదానం అయిపోయావు. ఇంకా నా కొడుకు కూడా నాకు అనవసరం అని 80 ఏళ్ళ ఆవిడ ఎవరన్నా అనుకుంటుందా? 60 ఏళ్ల ముసలాయన కూడా పాడవకూడదు 80 ఏళ్ళ ఆవిడకి. మరి నీ పిల్లల మీద ఉన్నటువంటి భ్రాంతి మరి రక్షణలో లేని వారి మీద ఎందుకు లేదు? కాబట్టి ప్రతి ఒక్కరిని మనం ప్రార్థిస్తూనే, వారికి సువార్త చేస్తూనే మనం జీవించాలి చివరి వరకు. ఎందుకంటే మనకు దేవుడు చాలా అద్భుతమైన పని అప్పగించాడు. హల్లెలూయా. ఎంత గొప్ప పని అప్పగించాడు, విశేషమైన పని అప్పగించాడు. కాబట్టి మన జీవితంలో ప్రతి విషయంలోని
మనము నక్షత్రాలుగా ఉండాలి. ఎవరిని చూపించాలి? యేసుని చూపించాలి. ఈరోజు నా దగ్గర పనిచేసిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తి వాళ్ళ అబ్బాయి పెళ్లి చేశాడు. ఇప్పుడు బాగా పెద్దోళ్ళు అయిపోయారు వాళ్ళు. చాలా గ్రాండ్గా చేశాడు తణుకులో. ఇంటికి వచ్చి ఆకేశాడు. నేను కానీ ఆవిడతో చెప్పాడు, నేను ఆయన దగ్గర పనిచేశానండి. నా దగ్గర 7-8 సంవత్సరాలు మేనేజర్గా పనిచేశాడు. ఈరోజు చాలా ఘనంగా చేశాడు వివాహం వాళ్ళ అబ్బాయిది. వాళ్ళ అమ్మాయి అయితే సొంతంగా కంప్యూటర్ కంపెనీయే పెట్టుకుంది ఆవిడ. వాళ్ళందరూ బాగా ఎదిగిపోయారు. కానీ ప్రత్యేకంగా నన్ను జ్ఞాపకం చేసుకుని ఈరోజు ఆ గుమ్మం దగ్గర నుంచుని నన్ను చాలా వినయంగా లోపలికి తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే నేను ఒక నక్షత్రాన్ని గ్రహించాడు. హల్లెలూయా. మనము ఎక్కడికి వెళ్ళినా యేసును చూపించేటటువంటి నక్షత్రంగా మా ఊరి వారు చాలామంది అక్కడ కలిశారు. ఎమ్మెల్యే కూడా వచ్చాడు. అందరూ పలకరిస్తున్నారు. తెలుసు నేను నక్షత్రాన్ని. ఎవరిని చూపించే నక్షత్రాన్ని? అందరూ చెప్పాలి, యేసుని చూపించే నక్షత్రాన్ని. చివరి దినము వరకు నీ పని కొనసాగించాలి. నక్షత్రమును చూచి ఆనందభరితులై ఇంటిలోనికి వచ్చి, నక్షత్రాన్ని చూసి ఆనందభరితులై, దానికి అర్థం ఏంటి తెలుసా? నక్షత్రం ఇంకా లేదేమో అనుకున్నారు, కానీ అది అక్కడే ఉంది. సంతోషించి ఇంటిలోనికి వచ్చి, ముగించేస్తాను, తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి పూజించి పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోళము కానుకలుగా సమర్పించిరి. జాగ్రత్తగా వినండి. వాళ్ళు లోపలికి వచ్చారు. మహాజ్ఞానులు, మహావృద్ధులు, ఇంచుమించు వాళ్ళకి 200-300 సంవత్సరాల వయస్సు గలవారు. వాళ్ళు చాలా ఎక్కువ వయస్సు గల మహాజ్ఞానులు. వాళ్ళు గ్రహించారు నక్షత్రాన్ని బట్టి ఈయన దేవుడు అని. హల్లెలూయా. దేవుడికే సాగిలపడతారు కానీ ఎవరికే సాగిలపడరు. వాళ్ళు సాగిలపడ్డారు. చూడండి, శిశువు దగ్గర సాగిలపడ్డారు. అబ్రహాము సాగిలపడ్డాడు. దేవుడి దగ్గరే సాగిలపడతారు. జాగ్రత్తగా వినండి. కానుకలు సమర్పించారు. ఏమిటా కానుకలు? బంగారము సాంబ్రాణి బోళము. బంగారము సాంబ్రాణి బోళము. వినాలి. బంగారము రాజరికానికి గుర్తు. బంగారము రాచరికానికి గుర్తు. నువ్వు రాజువి అని బంగారం సమర్పించారు. సాంబ్రాణి దైవత్వానికి గుర్తు. నువ్వు దేవుడవు అని సాంబ్రాణి పెట్టారు. బోళము, నువ్వు ఈ లోకంలో చేదైన జీవితాన్ని అనుభవించబోతున్నావు. హల్లెలూయా. చూసారండి ఎంత జ్ఞానం గలవారు. బంగారము సాంబ్రాణి బోళము. వారికి ముందే అర్థమైపోయింది ఆయన దేవుడు, ఆయన రాజు. అయితే ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయన జీవితం అంతా ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకము బహు ఘోరము. మీరు ఆలోచించండి. నిన్నటి దినాన్న మన దేశంలోనే ఒక రాష్ట్రంలో ఒక మాస్టరు పిల్లవాడిని గద్దించాడు. 10th క్లాస్ చదువుతున్న పిల్లవాడిని. ఏంటి ఆ పిల్ల ఏంటి? సరిగ్గా ఉండాలి నా దగ్గర. గద్దించాడు. ఏంటి చదువు? ఏంటి పనికిమాలిన చదువు? ఇలా చదివితే ఎలాగ నువ్వు? ఏమవుతావు నువ్వు అన్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంటికాడ వాళ్ళ నాన్నది, అతను ఎంత ఇంట్లో పనిచేస్తున్నాడు, మరి రివాల్వర్ తెచ్చి మాస్టర్ని కాల్ చేశాడు.
అలాంటి రోజుల్లో ఉన్నాం మనం. నేను ఒక మాట స్పష్టంగా చెప్తున్నాను, ఈ లోకంలో మీరు సంతోషాన్ని నిలుక్కునే రోజులు కాదు. హల్లెలూయా. ఏ దినము ఏం సంభవిస్తుందో తెలియదు. ఎవరు ఎప్పుడు ఎవరిని చంపేస్తారో, మనం రోడ్డు వెంబడి వెళ్తుంటే ఎవరు వచ్చి మనల్ని గుద్దేస్తారో, ఎవరికి ఎప్పుడు ఏం జరిగిపోతుందో, ఏ చేతులు కాళ్ళు ఇరిగిపోతాయో, ఏ ప్రాణాలు పోతాయో తెలియదు. కనుక మరొక్కసారి స్పష్టంగా చెప్తున్నాను, దేవుడు పిల్లలు లోకములో ఏదో ఒరుగుతుందని, లోకములో ఏదో జరుగుతుందని దేవుడిని నమ్ముకోవద్దు. ఈ లోకములో మీకు ఏమీ కలగదు, శ్రమ తప్ప. హల్లెలూయా. ఈ లోకంలో మీకు ఏం కలుగుతుంది? శ్రమ. నేను ఈ లోకమును, యేసు ప్రభువుని నమ్ముకున్న వారు మాకేదో గొప్పగా ఒరిగిపోద్దని దేవుడి దగ్గరికి వచ్చాం అనుకోకండి, తర్వాత ఏడుస్తారు. ఏమీ దొరకదు. ఏమీ దొరుకుతుందని మీరు ప్రభు దగ్గరికి రావద్దు. ఎలాగోలాగని ఈ లోకంలో జాగ్రత్తగా అద్దె గృహంలాగా గడిపేయండి. ఈ కష్టాలు, ఈ శ్రమలు. ఓ రోజు బాగున్నామ్మా అంటాడు, రోజు ఇలా పెడతాడు ముఖం. ఏ రోజు సంతోషంగా ఉంటాడో, ఏ రోజు ఏడుస్తాడో ఆడికే తెలుసు. ఆడికి సంతోషంగా ఉన్నప్పుడు మనం ఏదైనా తినాలి, ఆడి కోపంగా ఉంటే మనం మానేయాలి. నాకు కోపంగా ఉన్నప్పుడు నువ్వు అన్నం ఎందుకు తింటున్నావు? ఇలాంటి పనికి మాలిన రోజులు. నాకు కడుపు నొప్పిగా ఉంటే నీకు సంతోషంగా ఉందా అంటాడు, అంటది కదా. నువ్వు కొడుకు దగ్గర, కూతురు దగ్గర, భర్త దగ్గర, పిల్లల దగ్గర లోకంలో ఎక్కడ ఆనందాన్ని నిలుక్కుని యేసు దగ్గరికి వచ్చి, అయ్యా నేను మీ దగ్గరికి వచ్చాను, నా జీవితం అంతా ఉల్లాసంగా, సంతోషంగా, హాయిగా సాగిపోయేటట్టు చేయి ప్రభు అంటే, నాది సాగిందా అని అడుగుతాడు ఆయన. పౌలు సాగాడా అలాగా? పేతురు సాగాడా? ఎవ్వరూ సాగలేదు. మనది కూడా సాగదు. అలాంటి భ్రమలో ఉండొద్దు. కాబట్టి ఒకటి ఆలోచించాలి, యేసే ఎన్ని కష్టాలు పడినప్పుడు నా కష్టాలకు లెక్క అనుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. కాబట్టి అదేంటండి పౌలు ఒక మాట చెప్పాడు కదా అని అడుగుతారు మీరు. ఏం చెప్పాడు పౌలు? ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి. ఎవరిలో? మొగుళ్ళు అనలేదు, పెళ్ళంలో అనలేదు, నీ పొట్టలో అనలేదు, నీ తిండిలో అనలేదు, నీ బంగారంలో అనలేదు, నీ మేడలో అనలేదు, మీ ఆయనలోనే అనలేదు, మీ అబ్బాయిలోనే అనలేదు కదా. చెప్పండి, జీవకుమారి గారు ఆనందంగా గడిపిన రోజు ఒక రోజు చెప్పమనండి ఆవిడ చూద్దాం. ఏడిపించాడు. మొత్తం మీద రక్షణ పొందాడు ఈవిడి మాటలతోటి. ఈవిడ చెప్పాక రక్షణ పొందాడు. అప్పుడు దాకా ఏమో అన్నాడు. మొత్తం మీద దేవుడు కృప. చివరిలో ఆఖరుని ఆవిడకి కలిగిన సంతోషం ఏంటంటే అతను పరలోకం వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇంకంతకన్నా భాగ్యం ఏముందండి? ఎంతకాలం ఉన్నా ఈ లోకంలో ఏముంది? అదొక సంతోషం. తర్వాత వెళ్ళిపోయినాడు, తిన్నంగా వెళ్ళాడా? ఇద్దరినిచ్చి వెళ్ళాడు, అంతే కదా. మరి ఖాళీగా వెళ్ళిపోయి ఉంటే పిల్లలు లేరు అనుకుంటే పోనీ ఈవిడ ఏ సేవా కేంద్రంలో ఉండిపోను. మళ్ళీ ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఏం చేశారు? ఇలాగ వెళ్తున్నారు పైకి. ఏం చేయాలి? పెళ్లి చేయాలి. పెళ్లి చేసిందా? పెళ్లి చేసే ఖాళీగా ఉన్నారు. మళ్ళీ ఇద్దరు వచ్చారు. ఇదొకతే, ఆడొకడు, మళ్ళీ ఇంకొక అమ్మాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే చెయ్యాలి కదా, చెయ్యాలి. కానీ ప్రభువుని తలంచుకొని ఈ బాధలు ఆయనే పడ్డాడు, ఈ కష్టాలు ఆయనే పడ్డాడు, ఈ శ్రమలు ఆయనే పడ్డాడు. ఆయన కూడా 6గురిని పోషించాడు, తల్లితో సహా 7గురిని పోషించాడు. నా ప్రభువే ఎన్ని కష్టాలు పడ్డాడు. కాబట్టి మనం ఆ శ్రమలకు చెప్పనా, శ్రమలకు అలవాటు పడాలి. ఎలాగ అలవాటు పడాలో చెప్పనా? ఎవరైనా కష్టపడి పనిచేస్తుంటే చెమట పడుతుంది. చెమట పట్టింది కదా అని చెప్పి పని మానేస్తే కుదరదు. ఈ చెమట ఒక 2 గంటలు అలా కారుతూ ఉంటుంది.
అతను 8 గంటలు పనిచేయాలి. 2 గంటల తర్వాత చెమట మళ్ళీ చల్లగా మారుతుంది. ఆ చెమటలోనే చల్లదనం కలుగుతుంది. ఇంకా దానికి అలవాటు పడిపోయి 8 గంటలు పనిచేయాలి. హల్లెలూయా. అలాగే ఈ లోకానికి అలవాటు పడిపోవాలి రాబడ్డా. నీకు ఇంకా ఏం తెలుతులేదు. ఈ పని హాయిగా ఉంది. ఓకేనా? కాబట్టి ఆయనకు పోవడము కానుకలుగా సమర్పించిరి. తరువాత వారి దేశమునకు వెళ్ళిరి. ఈరోజు మనం గ్రహించవలసిన ముఖ్యమైన విషయం, యేసును చూపించే నక్షత్రం మనం. కాబట్టి మనం ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా యేసు కొరకు ఓపికతో భరించి మన జీవితంలో యేసుని చూపించుదాం. హల్లెలూయా. యేసు కొరకే మనం జీవించుదాం. ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు వచ్చినా భరిద్దాం. కూతురు వదిలేసిన, కొడుకు వదిలేసిన, మొగుడు వదిలేసిన, పెళ్ళం వదిలేసిన, బంధువులు వదిలేసిన, ఎవరు విడిచిపెట్టినా, ఎవరు మాట్లాడకపోయినా, ఎవరు సహకరించకపోయినా యేసును చూస్తూ ఓపికగా పరిగెడతాం. హల్లెలూయా. హల్లెలూయా. అట్టి కృపా దేవుడు మనకు దయచేయునుగాక. జీవంగల దేవుడు అయిన ప్రభువా, జీవకుమారి గారి గృహంలో ఈరోజు మీరు జరిగించిన సువార్త సత్యాన్ని బట్టి స్తోత్రాలు. ఇచ్చిన కుమార్తెలు, ఇచ్చిన మనవరాలు, మనవడు, అల్లుడు, బంధువులు, స్నేహితులు, సంఘమును బట్టి మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం. కార్యక్రమంలో పాల్గొన్న బిడ్డలందరినీ దీవించండి. మీ ఆత్మ ద్వారా ఆశీర్వాదాలు దయచేయండి. అలాగే చంటి బిడ్డ జన్మదినాన్ని కూడా మీరు దీవించండి. ఈ కార్యక్రమాన్ని దీవించండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మర్చిపోకండి, ఇంకా రేపు ఎల్లుండా లేదు. 10, 11, 12వ తారీఖు సంత మార్కెట్ దగ్గర యోసేపు గారు షాప్ దగ్గర